ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. చిరంజీవి తమ్ముడు అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తెలంగాణ వాళ్ళకి కళ్ళ మంట వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పొలాలన్నీ గూడా లేకపోతే ఉంటే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి వనాలంతా గూడా మాడి మసైపోతున్నాయన్నటువంటి ఒక వ్యాఖ్యలు తెలంగాణ అంటే మరి తెలంగాణ వాళ్ళ యొక్క కళ్ళు మంచియి గావా? లేకపోతే దిష్టి పెట్టేటోళ్ళా వీళ్ళు? సో, ఆ విధంగా మాట్లాడిన్లు అనేది బాగా ఒక చర్చ అయితాంది. ఈ వ్యాఖ్యలను మీరెట్లా చూస్తారు సార్? చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఏం బుద్ధి ఉంది? హ్మ్. కాపులే తిడుతున్నారు వాడిని. రోజు ఒక పార్టీ మారే కదా. చంద్రబాబు దగ్గర పోయిండు కదా. అవును. చంద్రబాబుకు కాపులంటే ఇష్టం లేదు. హ్మ్. బాగా వ్యతిరేకంగా ఉండే. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మూతి రాకుండా తిరుగుతున్నారు వీళ్ళు. హ్మ్. వీళ్ళకి ఏం నీతి ఉంది? కాపులే ముంచిన వాళ్ళు వీళ్ళు. ఒకసారి కాదు, అనేక సార్లు ముంచారు. హ్మ్. మళ్ళా ముంచారు వాళ్ళను. ఓకే. అది ఒకటి. రెండవది, అది ఎందుకు కడుపు మంట కాదు, బుద్ధి లేదు వాళ్ళకు. హ్మ్. అరే మా నీళ్లు మా దగ్గర పారించకుండా ఎక్కడ పారిస్తున్నావురా నువ్వు? బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు పాదాలు పిస్తుంటే ఏముంటుంది? చంద్రబాబు నాయుడు ఎంత దొంగలు, వీళ్ళంతే దొంగలు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టిస్తున్నారు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం కట్టిస్తున్నారు. మునకంతా తెలంగాణలో, పారకమంతా ఆంధ్రలో ఆ! మునుగుతుంది. ఆఖరి భద్రాచలం కూడా మునుగుతుంది కదా. తెలంగాణ వాళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారంటే, హ్మ్. తెలంగాణ వాళ్ళు దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే, అక్కడ మా రాముడు మునిగిపోతున్నాడు, భద్రాచలం మునిగిపోతుంది, ఇప్పటికే నవగ్రహాల ఆలయం మునిగింది, పర్ణశాల మునిగింది, అక్కడ ఆంజనేయ స్వామి గుడి మునిగింది, సీతమ్మ వారి చీర ప్రాంతం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది. అది తప్పు కట్టొద్దురా అని చెప్తున్నారు. హ్మ్. రాముని ముంచొద్దురా అని చెప్తున్నారు. వానికి ఏం బుద్ధి ఉంది? బీజేపీతో ఉన్నాడు కదా మరి. అవును. మరి ఎప్పుడు నువ్వు అదంటావు, ఇదంటావు, ఆర్యులు అంటావు, గీరులు అంటావు, ఆర్షి మతం అంటావు. మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? రాముని ఎట్లా ముంచుతున్నావు? అది అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు. హ్మ్. దాన్ని కనుమంట అంటారు బుద్ధి లేనోడు. హ్మ్. ఈ 2.5 లక్షల మంది, అటుపక్క 3 మండలాలు, ఇటు తెలంగాణ 7 మండలాలు, కోయలు కొండరేళ్ళు 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. హ్మ్. వాళ్ళు నిర్వాసితులు అవుతుండ్రా అని చెప్తున్నాం. అవును. వానికి మానవత్వం ఉంటే కదా. హ్మ్. మానవత్వం లేదు, దైవభక్తి లేదు, గుళ్ళు మోసి నాశనం అవుతుంటే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అందుకనే పవన్ కళ్యాణ్కు, మోదీకి మనం ఒక అవార్డు ఇవ్వాలి. హ్మ్. నాస్తిక శిఖామణి. ఓకే. గుళ్ళు గుంచిన వాళ్ళు మీరే కదా. హ్మ్. ఆఖరికి ఆ గుడి కడుతుంటే, రాముని గుడి కడుతుంటే, భద్రాచలం రామదాసు గోపన్న తహసీల్దార్ ఆయన పైసలు తినేసింది అనుకొని జైల్లో పెట్టిండు గోపన్నను, మహమ్మద్ కులీ. హ్మ్. తర్వాత తెలిసింది గుడి కట్టిండు. అరే నేక్నామ్ కి అని, ఎందుకంటే తల్లి హిందూ, ఆమె బాగుమతి కొడుకు. ఓకే. అరే మంచి పనే చేసిండు కదా, మన జైల్లో పెట్టి తప్పని చెప్పి దగ్గర పోయి ఇడిపించి చేతులు లెంపలేసుకొని పొరపాటు అయింది క్షమించమని ఫోటో ఉంటుంది. ఇప్పటికి విగ్రహాలు ఉంటాయి. ముఖాల మీద నిల్చొని దండం పెట్టాడు రామదాస్కు. ఒక ముస్లిం రాజేమో గుడి కట్టిస్తాడు, క్షమాపణలు చెప్తాడు గుడి కట్టినందుకు, జైల్లో పెట్టినందుకు, మంచి పని చేసిన అంటాడు. హ్మ్. మరి హిందూ రాష్ట్రం జై హింద్ అని చెప్పుకునేటోళ్ళు, జై శ్రీరామ్ అని చెప్పుకునేటోళ్ళు రాముని ముంచుతారు. హ్మ్. ఇది తెలంగాణకు తప్పబడుతున్నారు. మునక మా దగ్గర ప్రారకం మీది, రాముని ముంచుతారా? హ్మ్. మీరు కోయలు కొండ నిర్వాసనం చేస్తారా? అని నాగం పట్టిస్తారా? వాళ్ళని చంపుతారా మీరు హ్మ్. అని గట్టిగా అంటుంటే, ఆయన అంటుండు కళ్ళు కుట్టినాడు తెలంగాణలో. అవును. బుద్ధి ఉంటే కదా వాళ్ళకు. హ్మ్. అంటే నువ్వు ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు. ఎక్కడ ఎందుకు? ఎవరి కళ్ళు కుట్టినాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? కోనసీమ ఎప్పుడు అట్నే ఉంటుంది, మనకు తెలియదా? ఆ ఊర్లు అట్నే ఉంటాయి. మాకు కూడా నీళ్ళు, మా నీళ్ళు మాకు ఇరా అని అడుగుతున్నాం. అవును. బుద్ధి ఉంటే కదా. జంగల్ మాది, జంగల్ జమీన్, మళ్ళీ పోరాటం చేయాలి. ఇటువంటి బుద్ధి లేని సినిమా వాళ్ళు ఎవడు ఉంటాడు? చదువు, శీలం, సంస్కారం లేని తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు ఉంటారు. ఈయన అదే కదా. ఈయన బుద్ధిమంతరా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయన మామూలుడు. ఆయన రోజు ఒకరోజు చెగువేరా బొమ్మ పెట్టుకుంటాడు, మరి తర్వాత చెగువేరా ఎవడో తెలియదు అంటాడు. చెగువేరా తెలుసు ఆయనకు? ఏమీ తెలియదు. రోజు ఒకటి పెట్టుకుంటాడు, రోజు ఒక సినిమా వేషం వేసినట్టే. ఎందుకు సార్ మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎందుకు ఈ కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కావాలనుకుంటున్నాడు. ఇంకా అక్కడ కోనసీమలో ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హ్మ్. దిష్టి తగులుతున్నా, అది బుద్ధి లేదు నీకు. అది మొత్తం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. వానికి ఏం తెలివి ఉంది? మొత్తం గోదావరి అంతా కలుషితం చేసేస్తుండ్రు, హ్మ్. కృష్ణ అంతా కలుషితం చేస్తుండ్రు. అటు సముద్రాలు పొంగుతున్నాయి. ఎందుకు? ఆర్కిటిక్ కరిగిపోయింది, అంటార్కిటిక్ కరిగిపోయింది, సైబీరియా మంచు ఎడారి కరిగిపోయింది, మంచు కొండలు కరిగిపోయినాయి, మంచు ఖండాలు కరిగిపోయినాయి. ఆ నీళ్ళు సముద్రంలోకి వస్తున్నాయి. గోదావరి లంకల్లో 40 లంకలు ఇప్పటికే నిర్జన గ్రామాలు, అవి మొత్తం మునిగిపోయినాయి. ఇంకా మునిగిపోతాయి బ్యాక్ వాటర్స్. అవును. సముద్రం పొంగుతూనే ఉంటుంది. అది వారికి అర్థమైతే లేదు. భూమి ఎందుకు అవుతుంది? గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది? ఎందుకు ప్రపంచం వేడెక్కిపోతుంది? భూతాపం ఎందుకు పెరుగుతుంది? ఎందుకు సముద్రాలు కరిగిపోతున్నాయి? సముద్రాలు ఎందుకు పొంగుతున్నాయి? అర్థం కాక ఎవందో దిష్టి తగిలింది అంటాడు. నీ దిష్టి తగిలింది, నీకు దృష్టి ఉంటే కదా. నీకు దృష్టే లేదు. నీకు దిష్టి ఎక్కడ తగులుతుంది? దృష్టి లేని అందులు, దివాంధులు వీళ్ళు. అంటే దివాంధాలు కూడా కాదు, దివాంధులు. అంటే పగటిపూట వెళ్తురు చూడలేని దివాంధులు వాళ్ళు. దివానగాళ్ళు, దివానగాళ్ళకు, దివాంధులకు, ఔలాగాళ్ళకు ఇట్లనే కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని పట్టించుకోవద్దు. వాడు ఉంటే కనుక తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసేయాలి వాళ్ళు అంతే. ఇప్పుడు మన రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అని చెప్పేసి ఒక విగ్రహాన్ని ఆల్రెడీ రేపు మాపు ఓపెనింగ్‌కు రెడీగా ఉన్నట్టుగా ఉన్నది ఆడ. ఏంటి సార్ అది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం కరెక్టేనా?
ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి వాడు అందరూ తెలుసు ఆయన. ఆయన ఎవ్వరు సమాజంలో నిన్ను పట్టించుకోలేదు. అక్కడ ఘంటసాల విగ్రహం పెట్టి మనం ఆబ్జెక్షన్ చేస్తలేము. కానీ బాలసుబ్రహ్మణ్యం ఏంది, బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట పాడమంటే పాడినాడు. ఎందుకు పాడినాడు? అటువంటి వాళ్ళు విగ్రహం ఎందుకు పెడుతున్నాడా? తెలంగాణ పాట జయ జయ పాడినాడు సార్, పాడినాడు. అటువంటి వాళ్ళు విగ్రహం ఎందుకు పెడుతున్నారు? మీడియా వాళ్ళు పోయి ఫోటోలు తీయబోతే వాడు శుభలేఖ సుధాకర్ అంటే వాడు ఎందుకు గడబడి చేస్తుండ్రు? ఎందుకు పెట్టదు? మేము ఫోటోలు తీస్తే నీకు ఏమైంది? తెలంగాణది కదా, తెలంగాణ ప్రాంతం కదా, గడ్డ తెలంగాణ కదా. నువ్వు ఆంధ్రలోని బొమ్మ తెలంగాణ పెడతావు. తెలంగాణ లోపలికి ఫోటోలు తీస్తుంటే వాళ్ళు కొడతందుకు పోతున్నారు టీవీ వాళ్ళను, విలేకరులను. ఎట్లా కొడుతుంది పోతావు? ఎవరి నువ్వు శుభలేఖ కాదా, అశుభలేఖ అది. వాడికి ఏమి శుభలేఖి కాడాడు. వాడు పోయి సుధాకర్ అంటుడు పోయి అడ్డుపడుతున్నాడు. ఎట్లా అడ్డుపడతాడు? ఎందుకు ఎగురుతున్నాడు? ఎందుకు? ఆఖరికి మన సంగమరెడ్డి పుత్రుడు పోతే ఆయన కూడా ఎగురుతున్నారు. ఎవరెవరా మీరు? మాది అది. అక్కడ మేము ఫోటోలు కూడా తీయొద్దా? మేము ఉంటుంది కూడా వీల్లేదా? మేము ఇంకా అప్పుడు ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు వాడు మనల్ని రెచ్చగొట్టి వాళ్ళని తిట్టించుకుంటుడు. 15వ తారీఖు ఆవిష్కరణ అంటే మనం చూద్దాం, పోదాం. వాళ్ళకి బుద్ధి ఉండాలి. ప్రభుత్వంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహం మేము పెడితే నిజామాబాద్లో అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండే, వాడి పేరు బీగాల గణేష్ గుప్తా, వాడో లేఖిగాడు. ఆ విగ్రహాలు తీసుకొని పోయి రాత్రి డంప్ చేసిండు. చెత్తలారీ లేచి తీసుకొని పోయి చెత్తబుట్లో పడేసినాడు. దొరికితే కూడా దొరకలేదు. తర్వాత ఇప్పుడు 3-4 రోజులు దొరికింది చెత్తబుట్ల. వాడిని అడిగినాం. అంటే మాకు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి అంత మహానుభావుల విగ్రహాలు కూడా పెట్టడానికి వీల్లేదు. వాళ్ళ ముందు ఎంత బాలసుబ్రహ్మణ్యం ఎంత కాలి గోటికి సరిపోతారా? కాలి గోటి కూడా సరిపోడు. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టినారా? అంబేద్కర్ విగ్రహం మీ కాంగ్రెస్ పార్టీ ఆయన హనుమంతరావు పెడితే పంచగుట్టలా ఆయన పెట్టినలేదు. ఆయన లోపల పెట్టిండ్రు, కూర్చోబెట్టిండ్రు, జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, తీసుకుపోయి చెత్తబుట్టలో ఎక్కడ పడేసినా కూడా తెలియదు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టొద్దు. ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ బల్దీ ఆఫీసు మనం చూసినాం కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. అక్కడ పెద్ద విగ్రహం ఒకటి 7 అడుగుల విగ్రహం ఇట్లుండేది. అది రాజశేఖర రెడ్డిది. దానికి చుట్టూ గుడ్డ ఉండేది. కాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు 4 అడుగుల విగ్రహాలు 2 ఉంటాయి. ఎవరి? ఒకటి మహాత్మా గాంధీది, ఒకటి అంబేద్కర్ది. ఈ మహానుభావులకేమో కాళ్ళ దగ్గర, ఒక దొంగ రాజకీయ నాయకులకి ఏమో అంత పెద్ద విగ్రహమా? సోయిందా మీకు? రాజకీయ నాయకులకు బుద్ధి లేదు, సినిమా వాళ్ళకి బుద్ధి లేదు. ఎక్కడ బుద్ధి ఉంది? వాళ్ళ విగ్రహాలు ఎట్లెట్లుంటాయి, నీ విగ్రహం ఎట్లెట్లుంటుంది. మనం అంతా గొడవ చేస్తే అప్పుడు తీసేసింది. ఇప్పుడు తీసేసింది కదా. ఏ విగ్రహాలు ఉంటుంది వీల్లేదు. గజ్జల స్వామి అంటే ఆయన విగ్రహం తయారు చేసి గద్దర్ది కరీంనగర్ తయారు చేసి ప్రతిష్ఠిద్దామంటే ఏ కమిషనర్ గాడు, మున్సిపల్ కమిషనర్ గాడు ఒప్పుకోడు, పోలీస్ కమిషనర్ గాడు ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. దొంగలు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? ఆఖరికి మేము మన్నూరులో పెడతామంటే అదే పరిస్థితి. మన తెల్లాపూర్లో సత్తయ్య ఉంటాడు, ఆయన అమృత సత్తయ్య, కొల్లూరు సత్తయ్య, ఆయన విగ్రహం పెట్టినిస్తానంటే ఆడ పెట్టినే లేదు. గద్దర్ విగ్రహం తెల్లాపూర్లో మేము 16 సార్లు తిరిగి విసిగిపోతే అప్పుడు పర్మిషన్ వచ్చింది. అంటే గద్దరు, అంబేద్కరు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇప్పటికీ అంటరానులే, లేదా కాళ్ళ దగ్గర ఉండాలి. రాజశేఖర నేను ఒక తుచ్చ రాజకీయ నాయకుని కాళ్ళ దగ్గర ఉండాలనా? మీ విగ్రహాలు ఏమి అంతంత ఉంటాయా? బుద్ధి ఉందా రాజకీయ నాయకులకు? బుద్ధే లేదు వీళ్ళకు. అందుకని 15వ తారీఖు నాడు మనం పోదాం, అందరం పోదాం. ఆ శుభలేఖ సుధాకర్ గారు అంటే గల్లా పడదాం, తన్నుకుంటూ చెప్దాం. వానికి ఎట్లా పెడతారా మీరు? క్షమాపణ చెప్పండి. పొర్లుకుంటా విగ్రహం చుట్టూ తిరిగి క్షమాపణ చెప్పండి రా. అడ్డుపడ్డ విలేకరులకు చుట్టూ కాలు మొక్కండి మీరు. అప్పుడు కానీ మిమ్మల్ని వదిలిపెట్టాం. ఆ రోజు మనం రాళ్ళు, రప్పలు, కర్రలు తీసుకొని పోదాం. అందరం వద్దాం, మొత్తం తెలంగాణ రమ్మందాము. 15వ తారీఖు నాడు తెలంగాణ ద్రోహి విగ్రహం ఎట్లా పెడతారో అడుగుదాం. ఆ శుభలేఖ సుధాకర్ గారి సినిమా అంటే తుచ్చమైన వాళ్ళు ఇచ్చాలి కదా, వాళ్ళది ఎట్లుంటుంది? వాళ్ళకి గట్టిగా నిలదీసి అడుగుదాము, సంస్కారం నేర్పిద్దాం వాళ్ళకు. మీరు ఆ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? అందరం కలిసి చేద్దాం, ఒకరు కాదు, అందరు కలిసి రావాలి. తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ రక్తం ఉన్నోడు అందరు కలిసి రావాలి. ఒకరు వస్తే ఏం లాభం? అంటే క్షమాపణ చెప్తే వదిలిపెట్టేస్తారా, లేకపోతే విగ్రహం వద్దంటారు? ఆ విగ్రహం కూడా పెట్టినాం. క్షమాపణలు చెప్తే అప్పుడు ఆలోచిస్తాం, సమాజం ఆలోచిస్తుంది, మనం కాదు. సమిష్టిగా ఆలోచిద్దాం, కూర్చొని ఆలోచిద్దాం. 15వ తారీఖులోగా మనం హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు రా, ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు రండి, జనాన్ని రెచ్చగొట్టకండి. శుభలేఖ సుధాకర్ అనే అవలాగా, అంటే అవలా అంటే గుట్లగుబగాడు రా, దివాందాలు పగటిపూట వెళ్తున్నారు చూడలేరు. మీరు దివాందాలు రా, దివాంధులు కూడా మీరు. దివాందాలు అంటే గుడ్లగోలు పక్షులు, దివాంధులు అంటే మనుషులు, పగటి వెళ్తున్నారు చూడలేను. దాన్ని అవులా అంటారు. అవులా అంటే ఉల్లుకం ఉల్లు అవులా అయింది. కాబట్టి మీరు గుడ్లగూబలు, మీరు పగటి వెళ్తున్నారు చూడలేరు. మీరు ఇప్పటికైనా రండి, సోయిలోకి రండి, స్పృహలోకి రండి, మేల్కొనండి. అప్పుడు మిమ్మల్ని మీరు వచ్చి క్షమాపణలు చెప్తే అప్పుడు ఆలోచిస్తాం. సో రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించినటువంటి, పాడనటువంటి వ్యక్తికి ఏ విధంగా రాష్ట్ర సర్కార్ ఎట్లిస్తారు? సత్కారం మనకేమో అవమానం,
వానికేమో సన్మానమా? ఉమ్, తెలంగాణను అవమానించిన వాడికి సన్మానం ఎట్టుంటుంది? అవును. మనకేమో అవమానం చూపించిన వాడు, మనమేమో సన్మానం చేస్తున్నాం. మనకు స్పృహ ఉండాలి కదా, చైతన్యం ఉండాలి కదా, ఉమ్, లేదు కదా. మనం అందుకనే మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి, ఉమ్, వివేచన ఉండాలి, మంచిది చెడేది తెలియాలి. వివేచన లేకపోతే, ఇంగిత జ్ఞానం లేకపోతే మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఉమ్, అందుకని మనం కూడా సమాజం వాళ్ళకి చెప్దాం, ప్రభుత్వానికి చెప్దాం, మీరు సోయిలో పెట్టరాండి రా అని చెప్దాము. ఓకే. సినిమా తుష్కరులు కదా, ముష్కరులు కదా, ఉమ్. వాళ్ళకు కూడా గల్లా బట్టి బుద్ధి చెప్దాం.